క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 15 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మనం దుఃఖపు లోయగుండా ప్రయాణం చేసి దీవెనకరమైన సియోనుకు చేరుకున్నాం. దుఃఖం, దీవెన అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరైనా అనుకోవచ్చు. అయితే అనంత జ్ఞాని అయిన మన రక్షకుడు ఆ రెండిటినీ ఈ ధన్యవచనంలో కలిపి ఉంచాడు. కాబట్టి ఏ మనిషి వాటిని వేరు చేయలేడు. పాపం నిమిత్తం దుఃఖపడటం, మన స్వంత పాపాల విషయంలో దుఃఖపడటం, ఇతరుల పాపాలను బట్టి దుఃఖపడటం అనేది తన నమ్మకస్తుల మీద ప్రభువు వేసిన ముద్ర. దావీదు కుటుంబీకుల మీద గాని ఇతర కుటుంబీకుల మీద గాని కరుణనొందించు ఆత్మ కుమ్మరింపబడినప్పుడు వాళ్ళు ఏడ్చి దుఃఖపడతారు. పరిశుద్ధ దుఃఖం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుతున్నాం. నీటి ద్వారా విలువైన వస్తువులను ఎలా పొందుతామో అలాగే కన్నీటి ద్వారా విలువైన దీవెనలు పొందుతాం. దుఃఖపడేవారు ఎప్పుడో భవిష్యత్తులో దీవించబడటమే కాదు, వారికి ఇప్పుడు కూడా ధన్యతనిస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు. పాపం నిమిత్తం దుఃఖపడేవారిని పరిశుద్ధాత్ముడు నిశ్చయంగా ఆదరిస్తాడు. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ శుద్ధీకరణ శక్తి ద్వారా వారు ఓదార్చబడతారు. వారి తరంలో ఉన్న దేశవాసుల యొక్క విస్తారమైన పాపాల విషయంలో వారు ఓదార్చబడతారు. తద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. అయితే ఒక ప్రక్క ఎంతోమంది మనుష్యులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దుఃఖపడేవారికి దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తూనే ఉంటాడు. వారు త్వరలోనే పాపరహితమైన పరలోక రాజ్యానికి కొనిపోబడతారని, తమ ప్రభువు యొక్క మహిమ సన్నిధిలో ఎప్పటికీ నివాసం చేస్తారని నిరీక్షణ పొంది ఆదరింపబడతారు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.